సైలెన్స్. డిఓ గారు వచ్చేస్తున్నారు. ఆయన రాగానే మీరంతా లేచి నమస్కారం చేయాలి. లేవండి. రే బాబు, నీకు దండం పెడతాను, నా పరువు నిలబెట్టండిరా. లేవండిరా, లేవండి, లేవండి. రండి సార్, కూర్చోండి. ఆ కుర్రాడు ఎవరండి? మా గుంటడో. అలాగా, ఆ కళే చెప్తుందిలేండి. కూర్చోండి కూర్చోండి. చూడండి బాబు, ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తాను, జవాబులు చెప్పాలి. 5 ఎంత బాబు? చెప్పు నాయనా. 1211. మనిషి గుండె ఎక్కడ ఉంటుంది? తలలో. సుభాష్ చంద్రబోస్ ఎవరు? నా పాలేరు. ఎన్నగా సమాధానం చెప్పు. వేళ కూడా ఉందా? నీతో నాకు వేళకాలేంట్రా? ఇంకా చాలు, ఇన్స్పెక్షన్ అయిపోయింది. వస్తా. అయ్యా, దారి అటువైపు ఉంది. సారీ. అయ్యా అయ్యా, తమరి జీపు అక్కడుంది. సారీ. అయ్యా అయ్యా, డిఓ గారు తమరు ఎక్కవలసింది చెట్టు కాదు సార్, జీపు. సారీ. అయ్యా, తమరు కూర్చోవలసింది ఇక్కడ కాదు సార్, సీట్లో. సారీ. ఎరా పంతుళ్ళు, నీ ఎవరే? నా కొడుక్కి చదువు బాగా రావాలని నేను ఈ స్కూలు కట్టించి మీకు 7 జీతాలు ఇస్తుంటే మీరాడికి నేర్పిన ఇదా? చిత్తం. అయ్యా, చిన్న తరువారు. ఇప్పుడే చెప్తున్నాను అనుకోండి. వింటాను త్వరగారు. మీ అందరికి 6 నెలలు టైం ఇస్తున్నాను. ఈ లోపల నా కొడుకుని అన్ని విషయాల్లోనూ పండితుని చేయకపోయారో ఈ స్కూల్ పడగొట్టించి ఏడ రైస్ మిల్ పెడతాను, అందులో మీ అందరి చేత కూలి పని చేస్తాను, గుర్తుంచుకోండి. అమ్మో, చక్కగా కడుపులో చల్ల కదలకుండా నీడన కూర్చుని పిల్లలకి పాఠాలు చెప్పుకునేవారు. మార్కులు వేసే చేతులు మూటలు మోసే చేతులు అయిపోయాయి ఆ పంతులు. మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోతుంది. మా పట్ల ఈ మాత్రం జాలి చూపించే వాళ్ళు కూడా కరువు అయిపోయారు నాయన. మీ మాటలతో ఒక్కసారి పికాసో పెయింటింగ్ చూసినంత ఆనందం కలిగింది బాబు. మాకు సానుభూతి చూపిస్తున్న మిమ్మల్ని చూస్తుంటే రియో ఒలింపిక్స్ లో ఇండియాకి 94 బంగారు పథకాలు వచ్చినంత అందరూ కలిసి మీటింగ్ పెట్టారంట్రా. సేపులు సరిపోతే జాగ్రత్త. అమ్మో, ఆ శిక్ష మాకొద్దు. 6 నెలల లోపు బుల్లి దొరవారికి మేము చక్కని శిక్ష ఇస్తాం కదా. చూత్తనగా 6 నెలల టైము. ఈ లోపల మీరు నా కొడుకుని దారిలో పెట్టకపోయారు, మీ సేపులు చెదిరిపోతాయి, మీకు రైస్ మిల్లే గతి. ఊర్వశి ఎవరు? ఏమండి? అమ్మ రమ్మగారు మిమ్మల్ని కాదు, ఊర్వశి లేదా? ఉంది, పంపిస్తా ఉండండి. ఊర్వశి, సరపం గారు వచ్చారే. ఏంటి సరపం? మొన్న కాస్త కాఫీ పొడి అప్పు తీసుకున్నాను కదా, ఇచ్చి పెడదామని వచ్చాను. మీ నాన్న కుంభకర్ణుడి కజిన్ బ్రదర్ లా గోకలు కొడుతూ నిద్రపోవడమేనా? మీ అక్కగారికి పెళ్లి సంబంధాలు ఏమన్నా చూస్తున్నాడా? లేదు సర్వం, నాన్నేం పట్టించుకోడు. ఆ పనేదో మనం చూడాల్సిందే. ఏమిటో గుండెల మీద గాడి పొయ్యి లాంటి 50 ఏళ్ల పెద్ద కూతురు పెళ్లి విషయం ఈషన్ మాత్రం పట్టించుకోకుండా డీజిల్ ఇంజిన్ కూతల్లాంటి శబ్దాలు చేసుకుంటూ రోజుకి 26 గంటలు నిద్రపోతున్నాడంటే ఇంకా ఆ మనిషిని ఏమనాలి? ఇదంతా నా దౌర్భాగ్యం ఊర్వశి. మీ అక్కకి పెళ్లి కాకుండా నీకు కాదు, మీ అక్కకేమో నేను బతికుండగా పెళ్లి కాదు, నేనేమో నిన్ను తప్ప ఇంకెవరిని చేసుకోలేను. ఆ జన్మాంతం పై ఇంటో నువ్వు, కిందింటో నేను పడి ఉండాల్సిందే తప్ప ఒక ఇంటి వాళ్ళం కాలేం. ఇదంతా నా జాతకం. కానీ ఈ డీజిల్ ఇంజన్ కాస్త డీజిల్ పోయి కోతలు కూసుకుంటూ పడి ఉంటుంది. నమస్కారం మాస్టారు. హోటల్ మాస్టారా, ఎలా వచ్చారు? రాత్రంతా కంటి మీద కునుకులేదండి. రాయుడు గారు ఆ పిల్ల రాక్షసుడు బండ బూతులతో జుగల్బందీ కచేరీ చేసినట్టుగా కళ్ళొచ్చి చంపేశాయి. నాకు మాత్రం నిద్ర పట్టి చచ్చిందా మాస్టారు? ఓ పెద్దంతరం చిన్నంతరం లేకుండా నోటుకొచ్చిన కోతలు కూసాడా రాయుడు గారు. ఏం చెయ్యాలో నాకు ఏం పాలుపోవడం లేదు.
అటు ఇటు చూసి ఆ పసివెద కాళ్ళ మీద పడైనా సరే వాడికి ఓ చెంచాడు విద్య నేర్పి వాళ్ళ నాన్నగారికి చూపించి తిరాలి మాస్టారు, లేకపోతే మన ఆబోరు దక్కదు. మరే మాస్టర్లందరినీ రమ్మనండి. ఆ కుర్ర కంసుణ్ణి పిల్ల హిరణ్యకశిపుణ్ణి వెతికి పట్టుకుని మోకుమ్మడిగా వాడి కాళ్ళ మీద ప్రభోనామ సంవత్సర ఆషాఢ శుద్ధ తదియ నుంచి అంగీరసనామ సంవత్సర శ్రావణ బహుళ అమావాస్య దాకా మన దేశాన్ని పరిపాలించినటువంటి బాబోయ్ వల్లభరావు వేస్తారు. ఆపేయండి బాబోయ్, నా వల్ల ఆపేయండి. అబ్బాయి గారితో హెడ్ మాస్టర్ మాట్లాడుతున్నారు కదా. నాన్న గోపి, కాస్త మా ఎందు దయతలిచి మేము చెప్పే 4 ముక్కలు వినాలి నాయన. ఎందుకు వినాలి? మేము నీకు సరైన శిక్షణ ఇవ్వకపోతే మీ నాన్నగారు వేసే శిక్షకు గురవుతాను నాన్న. మా ఉద్యోగాలు ఊడిపోతాయి బాబు. నేను రోడ్ల మీద అడుక్కు తినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది తండ్రి. మా బాబు కదూ, కాస్త ఓ 4 రోజులు మా పాఠాలు విను బాబు. గోపి మంచి పిల్లవాడు ఊర్వశి గారు, మన మాట వింటాడు. ఏనన్నా బాబు, ఇప్పుడు మా బతుకులు నీ చేతిలో ఉన్నాయి. నువ్వు మా పాఠాలు వింటానంటే తప్ప నీ కాళ్ళదన్ను. ఎంత చల్లని మాట చెప్పావు మమ్ముగన్న తండ్రి. అసలు ఇక దూకండి. నాన్న, ఈ ఒక్కరోజు మేము అడిగిన ప్రశ్నలకి మీ నాన్నగారు ఎదుట చక్కగా జవాబులు చెప్పి మా ఉద్యోగాలు నిలుపుతావు కదా తండ్రి. అలాగే. థ్యాంక్ యూ వెరీ మచ్. రండి. అయితే ఎత్తుకో. అలాగే. నమస్కారం దొరవారు. ఏందయ్యా పంతులు, రైస్ మిల్ మాట గుర్తుందా మీ? అయ్యా, ఎందుకు గుర్తులేదు దొరవారు? ప్రతి క్షణం ఆ రైస్ మిల్లే మా కళ్ళ ముందు కదలాడి మాకు బస్తాలు మోస్తున్న ఫీలింగు కలిగి మా వీపులు నడువులు నొప్పి కూడా పుడుతున్నాయండి అయ్యా. మిల్లు బొమ్మ కూడా గించా చూపించమంటారా? అక్కర్లేదు దొరవారు, మీరింకా రైస్ మిల్ గురించిన ఆలోచనని పక్కన పెట్టేయచ్చు. ఎందుకంటే నీ అబ్బా బుల్లి దొరవారికి మేము చక్కటి తర్ఫీదునిచ్చాం. అట్టగా సమస్తమైన విషయాల్లో వారికి గొప్ప పాండిత్యం వచ్చేసింది. ఏది చూపించండి చూస్తా. మేస్టర్లు చూస్తారే, రండి, దూకండి. బాబు గారి ప్రతాపం దొరగారికి చూపించండి. బాబు చినరాయుడు వారు, క్రీస్తు శకము 639 నుంచి 748 వరకు, అంటే శుక్రనామ సంవత్సర ఆషాఢ శుద్ధ దశమి నుంచి క్షయనామ సంవత్సర శ్రావణ బహుళ షష్ఠి దాకా మన దేశాన్ని పరిపాలించినటువంటి రాజు ఎవరు? చెప్పు బాబు, ఎవరు? చెప్పు బాబు. అమ్మో బాబు, చక్కగా సరిగ్గా చెప్పాలి. 2 ఎంత? బాబు, నీకు చాలా కీర్తనలు నేర్పించాను కదా, అందులోంచి ఒక త్యాగరాజు కీర్తన పాడు నాన్న. గుగ్గు గుగ్గు గుడిసింది మమ్మ సౌంది. ఇది త్యాగరాయ కీర్తన బాబు. ఈ కాగితం మీద ఆవు బొమ్మ వేసి నాన్నగారు చూపించు బాబు. నాకొద్దు బాబు, నీ విద్య నాకు తెలుసుగా, బాగా నేర్పించారు కదా, డైరెక్ట్ గా నాన్నగారికి చూపించు బాబు. ఇది ఆవంటయ్యా. ఏయ్! అస్సలు మిమ్మల్ని కాదు బే, ఇట్లాంటి ఎదవల్ని కొన్న అబ్బా అమ్మల్ని తిట్టాలి, ఆమెను అన్నామని ఎర్రగొట్టేయాలి. ఎవరే డిఈఓ గారు వచ్చిన రోజు కంటే ఆడిద్య ఇంకా ఆలోచన కదంటరా. ఇద్దంట్రా ఇన్ని రోజులు మీరు నేర్పిన ఇద్య లాభం లేదు. రేపటి నుంచే రైస్ మిల్ కి పునాదులు తవ్విస్తాను. అందులో మీతో బండ చాకరీ చేయించకపోతే నా పేరు పెద్దరాయుడే కాదు. అయ్యా దొరవారు,
తెరవారు సరబాం లేవండి, మా అక్కకి పెళ్లి కుదిరిపోయింది, ఇంకా మన పెళ్ళే. నిజంగానే ఉత్తినే మీకు స్పృహ తెప్పించడానికి అన్నాను ఆ మాట. అమ్మో అమ్మో, ఆ పిల్ల రాక్షసుడు ఇంత గుండెలు తీసిన బంటనుకోలేదు మాస్టారు. మనం చెప్పిన పాఠాలన్నీ విన్నట్టే నటించి వాళ్ళ నాన్న ముందు మనకు గాలి తీసి పారేశాడు. అసలు క్రీస్తు శకం 1432 నుంచి 1682 దాకా, అంటే విక్రమనామ సంవత్సరం రాశారు. నా వల్ల కాదు బాబోయ్, నా వల్ల కాదు. ఆవు బొమ్మ వేయమంటే కోతి బొమ్మ వేస్తాడు ఆ సుంఠ. ఇంకా వాణ్ణి దారిలో పెట్టడం మన వల్ల కాదు మాస్టారు. ఉన్న పంచలు బనీళ్లు చించేసుకుని రైస్ మిల్లో పనిచేయడానికి తయారైపోవడమే మంచిది. బీడీలు చదివి బీడీలు కాల్చుకుంటూ రైస్ మిల్లో పనిచేయాల్సిందే, అంతే తప్పదు. మాస్టారు, ఇప్పుడే నాకు ఆలోచన వచ్చింది. వద్దు మాస్టారు వద్దు. ఇంకో పిచ్చి ప్రయత్నం చేసి మరోసారి వెర్రి వెధవలం అవటం నాకు ఇష్టం లేదు. ఇందాక విన్నారు కదండి, మనతో ఆపకుండా మన వంశ మూల పురుషుల్ని తాత ముత్తాతల్ని కూడా బరిలోకి లాగి బలి చేశాడు ఆయన. అది కాదు మాస్టారు, రామకృష్ణ అని ఓ తెలుగు మాస్టర్ నా ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు. అతను చాలా మంచి టీచర్ అని గొప్ప పేరుంది. ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నాడు. అతన్ని మనం ఇక్కడికి పిలిపించి ఉద్యోగం ఇస్తే ఆ పిల్ల రాక్షసుని దారిలోకి తెగలనిపిస్తుంది. అవును మాస్టారు, మన ఫేసులు మరీ పాతమైపోయి ఫేస్ వాల్యూ పడిపోయి ఆ పిల్ల వధువుకి మరీ చులకనైపోతున్నాం. ఎవరైనా కొత్త మాస్టర్ని పిలిపిస్తే మంచిది అనిపిస్తుంది నాకు కూడా. నిజమే మాస్టర్, అదొక్కటే మార్గంలో తోస్తుంది. సరే, వచ్చడివాడు ఫల్గునుడు మన బాధలు తీర్చేవాడైతే నాకు ఆనందమే కదమ్మా. వాసు మాస్టారు, పిలిపించండి మీ స్నేహితుడిని. అమ్మో, ఇదిగో ఇక్కడున్నాడు రా దేవుడు. అన్ని మిమ్మల్ని అందరినీ కలిపి ఆట ఆడిస్తా వెర్రినా. హలో గురు. హలో సులసనా, మా స్కూల్లో తెలుగు మాస్టర్ ఉద్యోగానికి వేకెన్సీ రావడంతో నేనే మా హెడ్ మాస్టర్ గారికి చెప్పి నీకు ఇంటర్వ్యూ కార్డు పంపించాను. థ్యాంక్స్. ఆయన చాలా మంచివాళ్లే. అలాగా పద, ఈ పెట్టిన మా ఇంట్లో పడేసి ట్రావెల్స్ బంగ్లాకి వెళ్దాం. సాయంత్రం నీకు అక్కడ ఇంటర్వ్యూ ఉంది. సరే. నీ దరిద్ర ఫేస్ ని అమ్మో, నువ్వు టోటల్ గా నా ఫేస్ ని అమ్మో చెయ్యకూడని పని అయ్యి బాబోయ్ చేసేస్తావు అన్నమాట. అమ్మో మాస్టారు, ఏమిటి మీరు మాట్లాడుతున్నది? ఏం చెప్పమంటారు మాస్టారు, ఒక్క క్షణం అలా కన్ను మూశాను. ఆ పిల్ల రాక్షసుడు కళ్ళ ముందు ప్రత్యక్షమై ఆహా ఓహో సుందర భాష వాడాడు. ఈ మధ్య కళల్లో కూడా వస్తూ సావచితగా బాధేస్తున్నాడు మాస్టారు. నా చిటికనా తిట్టు, ఇంకా తిట్టు, బాగా తిట్టు. పిల్ల రాక్షసుడు పొగరంచడానికే కొత్త మాస్టర్ని పిలిపించాం కదా. ఈ పాటికి వాసు మాస్టర్ కొత్త మాస్టర్ని తీసుకొస్తూ ఉండుంటారు. అయ్యి బాబా, కొత్త మంత్రి గారు వచ్చేస్తున్నారు. రండి రండి. కొత్త మంత్రి గారు వచ్చేస్తున్నారు. ఆహా, మన కష్టాన్ని కడతీర్చడానికి సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్మే వస్తున్నాడయ్యా. ఆహా, మన జీవితంలో ఉన్న చీకటిని వెన్నెలతో పెయింట్ చేయడానికి అద్వితీయుడైన కళాకారుడు వస్తున్నాడు. క్రీస్తు పూర్వం 327 అంటే రక్తాక్షరామ సంవత్సర భాద్రపద శుద్ధ తదినాడు అలెగ్జాండర్ వచ్చినట్టు విచ్చేస్తున్నాడు. మాస్టర్ రామకృష్ణ గారు, ఆయన మా హెడ్ మాస్టర్ శరభలింగం గారు. నమస్కారం అండి. రండి కూర్చోండి. వీళ్ళంతా మన స్టాఫ్. నమస్కారం అండి. నమస్కారం అండి. వాసురావు మాస్టారు ఈ స్కూల్ చరిత్ర గురించి మీకు చెప్పే ఉంటారనుకుంటాను. కొంత చెప్పాడండి. సరే, మేమిప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాం. కాస్త క్లిష్టమైనవి అనుకోండి. మీరిచ్చే జవాబుల్ని బట్టి ఈ ఉద్యోగం ఆధారపడి ఉంటుంది. అడగండి. భారతదేశ రాజధాని ఏది? ఢిల్లీ. చరిత్రలో అద్భుతమైన జ్ఞానం ఉంది. రెండవ ప్రశ్న, 2 రెళ్ళు ఎంత? 4. లెక్కల్లో అమోఘమైన ప్రవేశం ఉంది. మూడవ ప్రశ్న, క్రికెట్ ఆటలో ఆటగాడి వెనకాల పాతే 3 కట్టెల్ని ఏమిటంటారు? వికెట్స్. అబ్బా, ఆటల్లో అమోఘమైన అనుభవం ఉంది.
ఆఖరిది అత్యంత క్లిష్టమైన ప్రశ్న, జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. సారీ గామా తర్వాత స్వరాలు ఏమిటి? పదండి సార్. సంగీతం గొప్ప పరిజ్ఞానం ఉంది. మాస్టారు, మీరు మాకు బాగా నచ్చారు. ఈ ఉద్యోగం మీకే ఖాయం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు నెలకి 3,500 జీతం ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. 3,500 ఈ పల్లెటూళ్ళలోనా? సరే, ఖర్చులు తట్టుకోవడానికి ఆ అంకె సరిపోదనుకుంటే 4,000 చేసుకోండి. తర్వాత మీరు రేపే ఉద్యోగంలో చేరాలి. రేపంటే కొద్ది కష్టం మాస్టర్. ఊరెళ్ళి మా బామ్మని తెచ్చుకోవాలి. ఆ ఏర్పాట్లు మేము ఎప్పుడో చేసేసాం మాస్టారు. ఈ పాటికి మీ బామ్మగారు మా ఊరి పొలిమేరలోకి వచ్చేసి ఉంటారు. అదేమిటి మాస్టారు? అది మా ఊరి మర్యాద మాస్టారు. ఇప్పుడు ఆవిడ వస్తే ఎక్కడుంటుంది? ఇల్లేదైనా వెతుక్కోవాలి కదా. ఆ ఏర్పాట్లు చేశాం మాస్టర్.